హైదరాబాద్ జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణులు భేటీ అయ్యారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డలో అక్టోబర్ 21న కుంగిన పిల్లర్ల అంశాలను కమిటీకి వివరించారు. దీనిపై మరింత సమాచారం సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, సమావేశానికి సంబంధించి వివరాలు ఏంటి? మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ మరమ్మతు ఎప్పుడు చేస్తారు, ఎప్పటి నుంచి పనులు ప్రారంభమైతే అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాము మరమ్మతులు చేస్తాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే హైదరాబాద్ వచ్చింది. ఆ కమిటీ బృందం ఆ కమిటీ పర్యటించిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడు తన రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్ట్ ప్రకారం తాము మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన మరమ్మతులు చేస్తాం తప్ప ఇప్పటికిప్పుడు హడావిడిగా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. పూర్తిగా కేంద్రం చెప్పే సూచనలు, కేంద్రం తీసుకునే పోయే ఇచ్చే రిపోర్టు ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన మరమ్మతులు చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోదు అని ఒక క్లారిటీకి ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అంటే దాదాపు 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు కూలిపోయే పరిస్థితికి వచ్చాయి. వాటికి ప్రధాన కారణం ఎవరు? ఈ నిర్మాణం ఇంత లోపభూయిష్టంగా ఎందుకుంది? కేవలం ఒక బొడ్డమ్మలాగా పేర్చి ప్రాజెక్టు నిర్మించడం వెనుక ఎవరిది తప్పిదము? ఇంత పెద్ద ప్రాజెక్టు దాదాపు 100 ఏళ్ళు ఉండాల్సిన ఈ ప్రాజెక్టు కేవలం ఒక 5-6 ఏళ్లలో కూలిపోవడానికి ప్రధాన కారణం ఎవరనే అంశాన్ని ఇప్పటికే నిపుణుల బృందం పరిశీలిస్తుంది. అదే ఎన్డీఎస్ఏ సంబంధించిన నిపుణుల బృందం హైదరాబాద్ వచ్చింది. 2 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం 2 ప్రాజెక్టులను సందర్శించిన తర్వాత దాదాపు 4 నెలల గడువు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడానికి సమయం పడుతున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పినట్టుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వమే మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన పరిశీలనకు నిపుణుల బృందం పంపాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే ఈరోజు ఎన్డీఎస్ఏ పరిశీలన బృందం హైదరాబాద్కు వచ్చింది. 2 రోజుల పాటు పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది అంటే మేడిగడ్డ ప్రాజెక్టులో 3 పిల్లర్లు కుంగిపోయినట్టుగా బయటకు కనబడుతున్నా మిగతా ప్రాజెక్ట్ అంతా కూడా సేఫ్గా ఉందా, కేవలం 3 పిల్లర్లు మాత్రమే మరమ్మతు చేసి సరిపోతుందా లేదా అనే అంశంపై ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్టు ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు వేగంగా నిర్ణయం తీసుకొని అంటే హడావిడిగా రైతులు నష్టపోతారనో లేదంటే అక్కడున్న ఆయకట్టు అంతా కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతుందని ఇప్పటికిప్పుడు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో జరిగే అతిపెద్ద ప్రమాదం జరిగితే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారనే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభిస్తుంది. కేవలం పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి అంటే కేంద్రం ఇచ్చే రిపోర్టు ఆధారంగా గతంలో నిర్మాణం జరిగినప్పుడు ఎవరైతే తప్పిదాలు చేశారో ఆ ప్రభుత్వంలో కీలకంగా వివరించిన ఇంజనీర్ నిపుణులు ఆయా కంపెనీల తప్పిదమా లేదంటే పూర్తిగా ఆ ప్రాజెక్టే కరెక్టుగా నిర్మించలేదనే అంశంపై ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ప్రకారం ఎక్కడెక్కడ మరమ్మతు చేయాలి, లేదంటే ఇప్పుడు కుంగిపోయిన 3 పిల్లలను మాత్రమే మరమ్మతు చేయొచ్చా లేదంటే దాని ప్రభావం ఇతర పిల్లలపై పడిందా లేదా అనే అంశంపై ఇంజనీర్లు నైపుణ్యం గల ఈ బృందం ఇస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదు. దీంతోపాటు ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మేడిగడ్డ ప్రాజెక్టు, అన్నారం ప్రాజెక్టులో జరిగిన ఈ లోపాలకు సంబంధించి గుర్తించడానికి అంత నైపుణ్యం ఉన్న అధికారులు ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వంలో లేరు. ఒకవేళ ఉన్నా వారంతా కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు ఉన్నారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఏ దర్యాప్తు బృందంలో ఆయా శాఖకు సంబంధించిన నిపుణులను నియమించడానికి తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్న దాదాపు అందరి అధికారుల పైన కూడా అనేక ఆరోపణలు, వారి ద్వారా ఎలాంటి దర్యాప్తు చేయించలేం కాబట్టి కేంద్రం బృందం ద్వారానే తాము వారు తీసుకునే నిర్ణయం పట్ల వారు పరిశీలించిన తర్వాత ఈ డ్యాంలో ఎక్కడైతే డ్యామేజ్ జరిగింది, ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాలి, ఎంత అంచనా వేస్తారన్న అంశంపై కూడా పూర్తిగా ఎన్డీఎస్ఏ బృందం పర్యటించిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు హడావిడిగా ఎలాంటి మరమ్మతులు తాము చేయలేము. ఎందుకంటే సొంతంగా తాము ఒకవేళ హడావిడిగా ఈ మరమ్మతులు చేస్తే భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదం జరిగితే పూర్తిగా ఇప్పుడున్న ప్రభుత్వంపై పెట్టే అవకాశం ఉంది. కాబట్టి
అలాంటి ప్రమాదం జరగకుండా ఆలస్యమైన కేంద్రం ఇచ్చే నిర్ణయానికి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోమంటే అలాంటి నిర్ణయంతో తాము మేడిగడ్డ ప్రాజెక్టులో మరమ్మతులు చేశాం తప్ప సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు రిపోర్ట్ ఇస్తే అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ రైతులు నష్టపోవడానికి రైతులకు నష్టం జరగాలనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం లేదని క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్రం ఇచ్చే రిపోర్ట్ ప్రకారం కేంద్రం ఇవ్వడానికి 4 నెలల గడువు పడుతుందని కూడా ఇప్పటికే ఎన్డీఎస్ఏ చెప్పింది. కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే తాము మరమ్మతులు చేస్తామని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు చెప్పొచ్చు.